వెల్కమ్ బ్యాక్. నేతల రాజకీయమే జనం నోళ్లు కొడుతోందా? వాళ్ల మీద వీళ్ల మీద వాళ్ళు నెపం వేసుకుంటూ సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధిని అటకెక్కిస్తున్నారా? భారీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న చోట వాటి కోసం భూములు ఇచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు? నాయకులు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ప్రతిపక్షం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రజల కోసం చేస్తున్న పోరాటం ఏమిటి? కృష్ణపట్నం పోర్ట్, దానికి అనుసంధానంగా ఏర్పాటైన భారీ పరిశ్రమలు, థర్మల్ ప్లాంట్లు, వేలాది మందికి ఉపాధి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ఇది ఒకవైపు మాత్రమే. కాలుష్యంతో రోగాల పాలవుతున్న ప్రజలు, ఉన్న భూములు పోయి ఉపాధి దొరక్క దిక్కులు చూస్తున్న యువత, సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయంగా బురద చల్లుకుంటున్న నాయకులు, ఇది మరో యాంగిల్. సర్వేపల్లి నియోజకవర్గానికి గుండెకాయ లాంటిది కృష్ణపట్నం పోర్ట్. నౌకాశ్రయం వచ్చాకే ఇక్కడ భారీ పరిశ్రమలు ఏర్పాటై సెగ్మెంట్ రూపు మారిపోయింది. 2,20,000 మంది ఓటర్లున్నారు. అందులో బీసీల ఓట్లు ఎక్కువ. కానీ మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గానిదే డామినేషన్. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు మాజీ జెడ్పీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇక్కడ పోర్టుతో పాటు ఆయిల్ రిఫైనరీలు, 5,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలతో 4,000 ఉద్యోగాలు వచ్చినా పొలాలు ఇచ్చిన స్థానికులకు మాత్రం నిరాశే మిగిలింది. అర్హతలు ఉన్న వాళ్లను సైతం పట్టించుకోవటం లేదు కంపెనీలు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో అసహనం పెరుగుతోంది. కంపెనీలు వచ్చినా కూడా ఈరోజు చదువుకున్న పిల్లకాయలకి ఉద్యోగాలు లేవు. గ్రామంలో మౌలిక వసతులు పూర్తిగా లేవు. ఈది లైట్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత రోడ్లు మామూలుగా ప్రభుత్వం తరపున కొన్ని లక్షల రూపాయలు 13 వార్షిక అమౌంట్ కానీ, 14 పంచవర్ష ప్రణాళిక డబ్బులు కానీ అన్నీ మామూలుగా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు కమిషన్ల కోసం కక్కుర్తిపడి గ్రామాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. 200 మంది ఉంటే ఇక్కడ ఇచ్చే వాళ్ళకి 10 మందికి ఇస్తున్నారు జాబ్. ఇస్తానంటున్నారు కానీ మాటలైతే చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. గాయత్రి చెప్తుంది, ఎన్సీసీ చెప్తుంది, జనుకో చెప్తుంది. మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు 10 మందికి తప్పనించి ఒక మిగతా వాళ్ళకి జాబులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇక్కడ చదువుకున్న వాళ్ల సంగతే అలా ఉంటే ఇక అక్షర జ్ఞానం లేని వాళ్ళు, వ్యవసాయ కూలీల పరిస్థితి ఘోరంగా ఉంది. ఊళ్ళు ఖాళీ చేసి వలసపోయిన వాళ్ళు పోగా మిగతా వాళ్ళు దిక్కుతోచకుండా ఉన్నారు. పొలాలు లేవు. పొలాలు ఉంటే పొలాలు కూడా అంతా రిలాంత తీసేసుకొని వాళ్ళు కూడా ఏం సాగుబడి చేయలే. వాళ్ళు మూత వేసుకొని కూర్చున్నారు. వాళ్ళైనా సాగుబడి చేస్తే ఏదన్నా పని ఉంటే పని పోయి చేసుకొని బతికే వాళ్ళమే. అది కూడా మూత వేసేసారు. కంపెనీల మీద ఒత్తిడి పెంచాల్సిన ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు ప్రజలు. ఏదో మొక్కుబడి ఆందోళనలు చేయటం తప్ప గట్టిగా నిలదీసింది లేదంటున్నారు. పాపమంతా ప్రభుత్వానిదేనన్నది ఎమ్మెల్యే మాట. స్థానికులకు ఉద్యోగాల కోసం మేం కంపెనీల దగ్గర ఆందోళనలు చేయబోతే పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఆయన. పొల్యూషన్ ఉంటాయని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళ కొమ్ము కాచేటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకి అండగా పోలీసులను ఏర్పాటు చేయడం, మమ్మల్ని వెళ్తే అక్కడ అరెస్టులు చేయడం, రకరకాలైనటువంటి వాటితో ఇబ్బంది పడ్డం తప్ప ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఏ కంపెనీ అయినా సరే, 1-2 చిన్న కంపెనీలు వచ్చినా సరే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మొదట్లోనే ఆ కంపెనీలను అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి చిన్న కంపెనీలు ఏదొచ్చినా సరే నేను శాసనసభ్యుని అయిన తర్వాత స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తీరుతున్నారు. కాకాణిదంతా రాజకీయం కోసం చేసే హడావిడి గాని ప్రజలకు న్యాయం చేద్దామన్న చిత్తశుద్ధి లేదంటున్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఏ పని చేద్దామన్నా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి అడ్డుకుంటున్నారు తప్ప పనులు కానివ్వటం లేదని ఆరోపిస్తున్నారు. ఆయన ఇప్పటికీ దాదాపు 11-12 కేసుల్లో గవర్నమెంట్ ఆర్డర్స్ మీద కోర్టుకు పంపించాడు ఆయన మనుషుల్ని. అంటే అది జన్మభూమి కమిటీలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, నీరు చెట్టు కావచ్చు, ప్రతిదానికి అడ్డంకులు సృష్టిస్తూ వచ్చాడు. చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చాడు. శాసనసభ సభ్యత్వానికే అప్రతిష్ట పాలు తెచ్చినాడు. అందుకని ఏంటంటే ఆయన చేసింది ఏమీ లేదు. మమ్మల్ని చేయనీడు, క్షణక్షణం అడ్డుపడతాడు, అధికారులను బెదిరిస్తాడు, అధికారులను బ్లాక్మెయిల్ చేస్తాడు. థర్మల్ పవర్ ప్లాంట్స్ తో స్థానికులకు ఉపాధి దొరక్కపోగా ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాల్లోని చాలా గ్రామాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. ప్లాంట్స్ లోని కూలింగ్ టవర్స్ తో పాటు యాష్ పాండ్స్ నుంచి వస్తున్న కాలుష్యంతో ఊళ్లలో స్వచ్ఛమైన మంచినీళ్లు తాగడానికి కూడా లేకుండా పోతోంది. చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. కనవారు బెల్ట్ మీద దుమ్ము పడి గొడ్లు ఆరేస్తే ఏ గొడ్లు పనికి రాగలిపోతుంది, మొత్తం మచ్చలు పడిపోతుంది. పిల్లకాయలకి ఆడుకునే దానికి పోతే ఆ కెమికల్ పడి అంతా దురదలు వచ్చేస్తుంది. పవర్ ప్లాంట్స్ కాలుష్యంతో స్థానిక మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోతున్నారు. ఫిషింగ్ హార్బర్ హామీ ఏమైందని అడుగుతున్నారు.
పవర్ ప్లాంట్స్ కు సమీపంలోని గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తామని ఎప్పటికప్పుడు మాటలు చెప్పడం తప్ప పని జరగటం లేదని కోపంగా ఉన్నారు. గంగమ్మ మమ్మల్ని సాగేది లక్షలు పడుతుంది. ఈ కంపెనీ వచ్చి పడిపోయి రాళ్ళని సౌందర్లు వేసి మా పరిస్థితి బతుకు ఇది వృధాగా అయిపోయా. మేము ఎట్టు బతకాలని కంపెనీలు ఎట్టు చేస్తున్నారు. లేకుంటే మమ్మల్ని సౌందర్లు తోసేమోను అందరూ పోతాం. కాలుష్యం విషయంలో మొదట చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తోంది ఒకటి అంటున్నారు ఎమ్మెల్యే. ప్రజల కోసం పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అవసరాన్ని బట్టి రేపు గనక వీళ్ళు గనక చర్యలు తీసుకుని కాలుష్యాన్ని కనుక చక్కదిద్దకపోతే, కాలుష్యానికి సంబంధించి కాలుష్యరహిత గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దలేకపోతే తప్పనిసరిగా నేను నిరాహార దీక్షకు దిగుతానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పినటువంటి మాట కట్టుబడి వాళ్ళ మీద ఒత్తిడి పెంచడానికి నా సాయశక్తులా కృషి చేయడం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఈ అంశాన్ని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. ఎమ్మెల్యే అనుచరులే కంపెనీల్లో కాంట్రాక్టులు తీసుకున్నారని, ఆయనకు బినామీలుగా కూడా ఉన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఆ మొహమాటాలతోనే ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకపోగా రకరకాల కేసులతో ఆయనే వివాదాల్లో చిక్కుకుంటున్నారని అంటున్నారు సోమిరెడ్డి. తన సొంత ఊర్లో తోడేరులో పక్కనున్న భూములు ఎంకరేజ్ చేయటం అది ప్రూవ్ అయింది. వవలేటిపాడులో ప్లాట్స్ కలిపేసుకోవటం అది ప్రూవ్ అయింది. ఇట్లా ఇంచుమించు 4 ఎకరాల 70 సెంట్లు ఆయన దళితుల భూములు CJFS ల్యాండ్స్ కలుపుకొని ఉంటే అది ప్రభుత్వం వచ్చి కొలతలేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇవన్నీ ఎంక్రోచ్మెంట్ కేసుల్లో ఉన్నాడు. వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాల్లోని సోమశిల ఆయకట్టుకు సరిగా సాగునీరు అందటం లేదు. కనుపూరు కాలువ ఆధునికీకరణ పనులు మొదలుపెట్టినా సగంలో ఆగిపోవడంతో సమస్య తీవ్రత ఇంకా పెరిగింది. కండలేరు జలాశయం పక్కనే ఉన్న వేల ఎకరాలకు నీరు అందడం లేదు. లిఫ్ట్ స్కీమ్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు రైతులు. ఇక సోమిరెడ్డి, కాకాణి మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధం జరుగుతోంది. సోమిరెడ్డికి విదేశాల్లో ఆస్తులున్నాయని ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించగా డాక్యుమెంట్స్ నకిలీవని తేలడంతో కాకాణి మీద కేసు బుక్ అయింది. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ప్రణాళికాబద్ధంగా లేకపోవటం, రాజకీయ సంచలనాల కోసం ప్రయత్నించడమే అసలు సమస్య అన్న అభిప్రాయం బలంగా ఉంది.